కామారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా బీబీపేట మండల్ ఇన్సన్ నగర్ గ్రామానికి చెందిన బోధస్ నాగరాణి 20 సంవత్సరాలు. ఈ నెల మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ల బృందం అడ్మిట్ చేసుకుని సర్జరీ రాత్రి 2:30 ప్రాంతంలో డాక్టర్ గీత, నరసింహారెడ్డి, చంద్రశేఖర్ కలిసి ఆపరేషన్ చేయడం జరిగింది. మగబిడ్డను జన్మనిచ్చింది. 2 రోజుల తర్వాత బాలింత నాగరాణి మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నా రాస్తారోకో చేశారు. 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ రామకృష్ణ, ఎస్ఐ రవికుమార్, గోవింద్, రాములు వచ్చి మృతురాలు బంధువులను సముదాయించి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. మృతురాలు బంధువులు మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మా కూతురు చనిపోవడం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం జరిగే వరకు హాస్పిటల్లోని శవాన్ని తీసుకువెళ్లమని అన్నారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మీ సమక్షంలోనే విచారణ నిర్వహిస్తామని అన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ మాట్లాడుతూ బాలింతరాలు నాగరాణి సర్జరీ చేసే టైంలో ఫిట్స్ రావడంతో మృతురాలి కండిషన్ సీరియస్ కావడం జరిగిందని అన్నారు. మృతురాలి కండిషన్ సీరియస్ గా ఉందని తెలిసిన వెంటనే హైదరాబాద్ కు తీసుకువెళ్లడం జరిగిందని, మార్గ మధ్యంలోనే రామాయణంపేట వద్ద చనిపోవడం జరిగింది. నెలకు 30,000 జీతం ఇస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో? మంచి పనులు వాడమని మెసేజ్లు పెట్టుకోమని 30,000 జీతము ఎందుకు ఇస్తుంది కలెక్టరమ్మ? గొప్ప గోవర్ధన్ ఏం చేస్తుండు? కలెక్టరమ్మ ఏం చేస్తుంది? గొప్ప గోవర్ధన్ బిడ్డ చచ్చిపోతే ఊరుకుంటాడా? కలెక్టరమ్మ బిడ్డ చచ్చిపోతే ఊరుకుంటాడా? మా బిడ్డ చచ్చిపోయినా కాదు, బిడ్డ చచ్చిపోతే ఊరుకుంటారా? మరి కేసీఆర్ గారు వాళ్ళు ఏమని చెప్పిండ్రు? మరి అందరినీ తప్పని చెప్పి గెలిచిండు ఆయన. ఎట్లా గెలిచిండా? ఎంత వీలుకున్నా కానీ కేసీఆర్ రావాలి, అందరు రావాలి, కలెక్టర్ రావాలి, కేసీఆర్ రావాలి, గొప్ప గోవర్ధన్ రావాలి, మాకు న్యాయం జరగాలి. బాబు కొడుకు ఐసీయూలో ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు. లేదు సార్, మా కండిషన్ మీరు పట్టలే, మేము కేసు డీల్ చేయలేమని అంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటుంది కదా. నిర్లక్ష్యం, బాగా నిర్లక్ష్యంతో డాక్టర్ అనేది పట్టించుకోవాలి. బాగా లైట్గా తీసుకుంటే ఎంత పెద్ద సీరియస్ అనేది బాగా లైట్గా తీసుకుంటారు. ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద నిర్లక్ష్యం దానివల్ల మీరు అందరికీ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వేరే పబ్లిక్ మన కామారెడ్డి విలేజర్స్ వస్తారు, వాళ్ళకి ఇన్కన్వీనియంట్ చేయొద్దు. మీరు ఏం చేస్తారో అది కాంప్లైంట్ చేస్తాం. నేను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్నా ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నానండి. ఈ పేషెంట్ నాగరాణి 11/1/19 ఈ సంవత్సరం రావడం జరిగింది. మధ్యరాత్రి వచ్చింది. 2 o'clock దగ్గర మా వాళ్ళు ఆ పేషెంట్ చూసి ప్రెగ్నెంట్ కాబట్టి సిజేరియన్ చేశారు. సిజేరియన్ చేసిన తర్వాత పాప పుట్టడం జరిగింది. దాని తర్వాత సిజేరియన్ అయిపోయి ట్రీట్మెంట్ చేసే స్టేజ్లో ఆమెకి అంటే ఫిట్స్ రావడం జరిగింది. ఫిట్స్ వచ్చి ఆమె తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి 2 days ఆమెకు సంబంధించిన అంటే PH ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ అంటారు. దీనికి ఆ మందులు ఏఎంసీలో మా ఫిజిషియన్ డాక్టర్లు అందరూ చూడడం జరిగింది, మందులు ఇవ్వడం జరిగింది. బీపీ తగ్గడానికి, ఫిట్స్ రాకుండా ఉండడానికి అక్కడ మందులు ఇచ్చారు. మిగతా బీపీ, పల్స్ రేట్ అవన్నీ చూడడం జరిగింది. 2 రోజులు ఏఎంసీలో అంటే ఎమర్జెన్సీ వార్డులో పెట్టిన తర్వాత ఆమె బీపీ కండిషను, కాన్షియస్నెస్, ఫిట్స్ తగ్గిపోవడం జరగడం వల్ల ఆమెని అంటే జనరల్ వార్డుకి అంటే లేడీస్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. శనివారం ఈ పేషెంట్ మేము షిఫ్ట్ చేసాం. మళ్ళీ ఆదివారం ప్రొద్దున కూడా మా డాక్టర్లు చూడడం జరిగింది. ఆదివారంలో ప్రొద్దున ఆమె కూర్చొని ఉంది, బాగానే ఉంది, పల్సు అవన్నీ నార్మల్గా ఉందని చెప్పారు మా లేడీ డాక్టర్లు. మళ్ళీ సాయంత్రానికి నిన్న ఆదివారం సాయంత్రం 5:30కి ఆమె కండిషన్ ఒకేసారి పోయిన సంవత్సరంలో 3 నెలలు అయింది. 3 నెలలు అయినాక కానిపోయింది అయ్యా. కానిపోయితే నేను ఆడ చూపించిన ప్రైవేట్లో 5 సార్లు చూపించిన, ఇంట్లో 5 సార్లు
ఇక మొన్న నొప్పులు లేస్తే ఇక్కడ తీసుకొచ్చిన సార్ నొప్పులు లేస్తే ఇక్కడ తీసుకొచ్చినాక ఆయనతో ఆపరేషన్ చేసిర్రు నొప్పులు వస్తలేవు అని పేషెంట్కు ఆయన బాబుని తీసినాక గంట సేపు చలి వచ్చింది. ఏంది మేడం చలి వస్తుంది మరి ఇట్లా బాలంత కంటే ఏం కాదమ్మా అన్నారు. గోళన్నీ ఇరిసిదన్నీ అంటే ఏం కాదమ్మా అన్నారు. అన్నాక చలి వచ్చింది గంట సేపటికి. గంట సేపు చలి వచ్చినాక ఆయనతో పిడిచి వచ్చింది సార్. పిడిచి వచ్చినాక తీసుకుపోయి ఆయనతో మిషన్లలో పెడతాం అని పెట్టిర్రు సారు. 3 రోజులు ఉంచుకొని 3 రోజులు అడిగి పెట్టి మీదకి పంపించారు. 3 రోజులు అడిగి పెట్టి మీదకి పంపించి మళ్ళీ కింద మీద వేస్తుందంటే ఆయనతో మళ్ళీ తీసుకుపోయారు సారు. మళ్ళీ తీసుకుపోయి పొద్దున్న నుంచి చెప్తే పొద్దున్న పట్టించుకొని తీసుకుపోయి సంతకాలు పెట్టించుకుంటారు సారు. నువ్వు సంతకాలు పెడితే పట్టించుకుంటావు లేకపోతే లేదా అని 4 సంతకాలు 5 సంతకాలు తీసుకున్నారు సారు. ప్రైవేట్ల కన్నా తీసుకుపోతా సారు రాసి ఇమ్మంటే నిన్ను ఎవరు పట్టించుకోరు ఎవరు ఉండరు అన్నాడు సారు.